వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే భారత రాజ్యాంగానికి ప్రమాదం, బహుజన మేలుకు అని పిలుపునిచ్చిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మందా ప్రభాకర్ పెబ్బేరు మండల కేంద్రంలోని బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ఛత్రపతి సాహు మహారాజ్ జయంతి ఉత్సవాల్లో నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సెంట్రల్ కమిటీ అధ్యక్షులు దాగెళ్ల దయానందరావు, రాష్ట్ర అధ్యక్షుడు మందా ప్రభాకర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్ మాట్లాడుతూ భారతదేశంలోని రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉందని అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే బహుజనులు అందరూ మేలుకోవాలని పిలుపునిచ్చారు. ఒక్కరు ఎస్సీ మాదిగలే కాకుండా బీసీ ఉపకులాల ప్రజలు, మైనార్టీ ప్రజలు రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం అనేది ఒకటి ఎస్సీలకు మాత్రమే కాకుండా, ఎస్టీలకు మాత్రమే కాకుండా, బీసీలకు, మైనార్టీలకు, ముస్లింలకు అందరికీ సంబంధించింది కాబట్టి ప్రతి బహుజన బిడ్డలందరూ మేలుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఛత్రపతి సాహు మహారాజ్ 1902లో బహుజనుల బిడ్డల కొరకు రిజర్వేషన్ తయారు చేశారని అన్నారు. సాహు మహారాజ్ అడుగుజాడల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్నో అవమానాలను అనుభవించి తమ జాతి కొరకు ఎన్నో త్యాగాలు, పోరాటాలు, ఉద్యమాలు చేశారని తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులు ఆదర్శ వివాహం చేసుకొని బహుజన జాతిని విద్యారంగానికి, మహిళా మూర్తులను విద్యావంతులు చేయాలని, తమకు సంతానం వద్దని త్యాగం చేసిన మహాదంపతులు మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయకుండా ఎస్సీ, ఎస్టీ మహిళలపై దాడులు, మాదిగలపై దాడులు, గ్రామ బహిష్కరణలు జరుగుతున్న పాలకవర్గం చూడనట్లు వదిలేస్తున్నారు. ఛత్రపతి సాహు మహారాజ్, మహాత్మా జ్యోతిరావు పూలే మహనీయులను వీరిని ఆదర్శంగా తీసుకొని కాన్సీరాం అంబేద్కర్ స్థాపించిన పార్టీని ప్రజల ముందుకు తీసుకురావటం జరిగిందని కొనియాడారు. మణిపురి రాష్ట్రంలో 2 దళిత మహిళలపై నడి రోడ్డుపై వేల మంది జనం చూస్తుండగా మహిళలపై అత్యాచారం చేయటం, మహిళలను వస్త్రాలు లేకుండా నడి రోడ్డుపై తిప్పటం జరిగినా కూడా వారిపై చర్యలు తీసుకోలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంత అన్యాయం జరిగినా కూడా నరేంద్ర మోదీ నోరు మెదపటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి నాయకులు మనకు అవసరం లేదని, బహుజనులు అంతా బీఎస్పీ పార్టీ నాయకులను ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిపిస్తే భారతదేశ మహిళలకు కానీ, బహుజనులకు కానీ, ఎస్సీ, ఎస్టీలకు, మైనార్టీలకు పూర్తి స్వాతంత్రం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇట్టి కార్యక్రమంలో బీఎస్పీ సెంట్రల్ కమిటీ సభ్యులు దాగిల దయానందరావు, రాష్ట్ర అధ్యక్షుడు మందా ప్రభాకర్, గణాపురం కృష్ణయ్య, గూడెం ఎల్లస్వామి, బొల్లు కురుమయ్య, ఎర్రం భరత్, వివిధ గ్రామాల గ్రామ అధ్యక్షులు, ప్రజలు పాల్గొన్నారు.
లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.